వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు డబ్బులు కట్టి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అరే ఉంటుందా, నిజమా కాదా అని చెప్పి ఉంటుందా లేదా అనేది ఈరోజు మనతో పాటు శ్రీధర్ సిసి నుంచి శ్రీధర్ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాము. ఎందుకంటే ఈవెన్ నేను చదువుకునేటప్పుడు కూడా హాట్ టాపిక్ ఇది. ఎలానంటే అలా జరుగుతుందంట, ఇక్కడ డబ్బులు కడితే బ్యాంక్ జాబ్స్ వస్తాయట, ఇలా ఇస్తారట, అలా ఇస్తారట అని చెప్పేసి మాట్లాడుకున్నాను. ఇది ఎంతవరకు నిజం అండ్ అలాంటివి జరిగేటువంటి అవకాశం ఉంటుందా అనేది వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, 34 ఏళ్ల కెరీర్లో మీరు చాలా చూశారు, చాలామంది స్టూడెంట్స్ని చూశారు. ల్యాక్స్లో మీ దగ్గర రిజల్ట్స్ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. పబ్లిక్ సెక్టర్లో అయితే ఇంకా ఆల్మోస్ట్ ఒక 30,000 ప్లస్ స్టూడెంట్స్ని మీరు లైఫ్ ఇచ్చారని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే అంత పెద్ద సక్సెస్ రేట్ ఉంది, గవర్నమెంట్ జాబ్ అనేది డబ్బులు కట్టి తెచ్చుకోవచ్చా అనుకునేటువంటి క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. అంటే దానికి దీనికి సంబంధం లేకపోయినా, ఇన్స్టిట్యూట్కి దానికి సంబంధం లేకపోయినా, బట్ ఇట్స్ అ $1 బిలియన్ క్వశ్చన్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ టిల్ టుడే. భవిష్యత్తులో కూడా ఉంటుంది అది, నో డౌట్. నేను చెప్తున్నాను, డబ్బులు కట్టి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవచ్చా? నో, అబ్సల్యూట్లీ నో. ఓకే. ఇది మేము చదువుకునే రోజుల్లో ఉంటుంది అని అనేవాళ్ళు. ఆ రోజు ఎంతవరకు ఉంది అనేది కూడా నాకు తెలియదు. నా ఎక్స్పీరియన్సే చెప్తాను. నేను LIC డెవలప్మెంట్ ఆఫీసర్ ఎగ్జామ్ రాసి రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళాలి. నేను మా నాన్నగారిని అడిగి 50,000 రూపాయలు తీసుకున్నాను. నేను ఆ 50,000 తీసుకునేవాడు ఎవడన్నా దొరుకుతాడేమో, తీసుకొని నాకు ఉద్యోగం గన్ షాట్ ఇప్పిస్తారేమోనని చెప్పి ఆల్మోస్ట్ ఒక 15 రోజులు తిరిగానండి. ఇది నా 50,000 తీసుకునేవాడి కోసం. యాక్చువల్గా నాకు ఎవరు దొరకలేదు. నేను దొరికి ఎవరైనా సరే, ఎవడైనా అవనివ్వండి, అడిగి చేయగలడా లేదా అని చూసే పరిస్థితిలో కూడా లేను. నాకు డెస్పరేట్గా ఉద్యోగం కావాలి. ఆ రోజు నాకున్న పరిస్థితి 22 ఏళ్ళే నాకు. అయినా కానీ నాకు ఉద్యోగం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది నాకు ఆ రోజున. అది ఈ తీసుకునేవాడు రోడ్డు పక్కన కూర్చొని అడుగు తినేవాడు అడిగినా కూడా ఇచ్చేసేవాడిని అండి నమ్మి. బట్ నేను డబ్బులు ఇవ్వలేదు, నాకు ఉద్యోగం వచ్చింది. రైట్, డబ్బులు ఇవ్వలేదు, ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటంటేనండి, పాత రోజుల్లో ఈ ఆఫ్లైన్ ఎగ్జామ్లు ఇట్లాంటివి జరిగే టైంలో జరిగేయి అని ఆ నోట వింటమే కానీ, ఊహాగానాలే కానీ నేను చూడలేదు. నా కళ్ళతో నాకెవరు తెలీదు. సో ఇప్పుడైతే అసలు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మేనేజ్ ఏ సింగిల్ జాబ్ అండి. రీజన్ ఏంటంటే ఎగ్జామ్స్ అన్నీ ఆన్లైన్ ఎగ్జామ్స్. నో వన్ కెన్ మేనేజ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ సిస్టమ్. నెక్స్ట్, ఇదివరకు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, మేము ఇంటర్వ్యూకి వెళ్ళిన రోజున ఇంటర్వ్యూ చేసే ప్యానల్ దగ్గర మార్కులు ఉండేవి. అంటే మాకు ఆల్రెడీ ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎన్ని మార్కులు వేస్తే వీడికి ఉద్యోగం వస్తుంది అనేది క్యాలిక్యులేషన్ కూడా చేసేవాళ్ళు అండి. చేసి అన్ని మార్కులు వేయించుకోవడానికి ఇంటర్వ్యూలో మేనేజ్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. అసలు ఇవాళ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకి ఎవరికి కనీసం ఆ స్టూడెంట్కి కూడా తెలియదు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది. అంటే క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళేవాడు ఎవరికి కూడా మార్కులు ఎన్ని అనేది తెలీదు, ఇంటర్వ్యూ బోర్డుకి కూడా తెలియదు. సో ఫ్రాడ్ చేసే ఛాన్స్ లేదండి. అంటే ఎగ్జామినేషన్ సిస్టంలోనూ లేదు. నెక్స్ట్ ఇంటర్వ్యూ దాంట్లో కూడా మేనేజ్ చేయడానికి ఛాన్సెస్ లేవు. కాకపోతే ఎక్కువ మంది అనేది ఏంటంటే వీటన్నిటికీ అవకాశం లేదులే, బాగానే కరెక్టేనండి, DCCB ఎగ్జామ్ లాంటివి, అంటే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి కదా, అవన్నీ అయితే అచ్చంగా అమ్ముకుంటారంట కదండి అని అడుగుతారు నన్ను. ఇప్పటికీ అడుగుతారు, పేరెంట్స్ కూడా వస్తారు నా దగ్గరికి, సార్ ఏదో ఒకటి చెయ్యండి, ఎంత కావాలో చెప్పండి అని. నా ఆన్సర్, ఐ నెవర్ ఎవర్, ఒకవేళ ఎక్కడన్నా ఏమన్నా నిజంగా జరుగుతున్నాయి అని తెలిసినా కానీ దానికి ఆవిడ దూరంలో ఉంటానండి. ఎందుకంటే ఇన్ని రోజులు పడ్డ కష్టం వేస్ట్ అయిపోతుంది నాది. నికార్స్ అయినటువంటి ఉద్యోగాలు తెచ్చుకుంటూ ఉన్నాం మేము. ఈ DCCBలోనండి ఓ చిత్రమైనటువంటి ఫ్రాడ్ కాదు, అది జరుగుతుంది అని అంటారు. ఎట్లా అంటే మేము విన్నవి చెప్తాను. ఎగ్జామ్ రాసేశారు, రిజల్ట్స్ వాళ్ళ దగ్గరికి ఒకరోజు DCCBకి ఒకరోజు ముందుగా వస్తాయండి. అవి ఏ రకంగా వస్తున్నాయో బయటికి తెలియట్లేదు, కానీ ఎవరో ఒకళ్ళు తెలుసుకొని నీకు 1 మార్క్ ఫోన్లు చేస్తారు స్టూడెంట్స్కి, 1 మార్క్ తగ్గింది నీకు, నువ్వు కనుక 5 లక్షలు కడితే 1 మార్కే ఇస్తానని. నిజంగా మీకు ఏ స్టూడెంట్ కన్నా ఆ రకంగా కానీ ఫోన్ వచ్చింది అంటే
అన్న థ్యాంక్ యూ అన్న అని చెప్పి ఫోన్ పెట్టేయమని చెప్తున్నాను పిల్లలకి. ఎందుకనంటే దాని మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ యూ గాట్ ద జాబ్ అని దాని మీనింగ్ అండి. బా అంటే ఓకే. ఆ ఒక మార్కే ఇస్తానంటాడు, 5 లక్షలు అంటాడు. మీ దగ్గర లేకపోయినా పర్లేదు, నోట్ రాయండి, ఉద్యోగం వచ్చాక జీతంలో తీసుకుంటానంటాడు. డోంట్ బిలీవ్. ఎట్టి పరిస్థితుల్లోనూ లోకల్ ఈవెన్ ఆ బ్యాంక్ చైర్మన్ గారు కూడా మేనేజ్ చేయడానికి అవకాశం లేదండి. అంతా పకడ్బందీ సిస్టమ్ డెవలప్ చేశారండి. ఐబీపీఎస్ ద్వారా జరిగేవి కానీ, ఎస్ఎస్సి బోర్డులు కానీ, ఆర్ఆర్బీలు కానీ ఏవి కూడా పాత రోజుల్లో ఆర్ఆర్బీలు అంటే అచ్చంగా అమ్ముకోవటమే అంటారండి. అంటే స్కాముల బోర్డు అని బయటపడినవి కూడా ఉన్నాయి, ప్రూవ్ అయినవి కూడా ఉన్నాయి, ఉద్యోగాలు పోయినవి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిస్టంలో ఇది అన్బ్రేకబుల్ సిస్టమ్ అండి. దీన్ని బ్రేక్ ఇప్పుడు కండక్ట్ చేసే ఆర్గనైజేషన్ కూడా టీసీఎస్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది పబ్లిక్ సెక్టార్ జాబ్స్ ఎగ్జామ్స్ అన్నీ కూడా. సో ట్రస్ట్ వర్ది ఆర్గనైజేషన్లు అండి ఇవన్నీ కూడా. అంటే నిజాయితీ అంటే వాళ్ళ పేరు చెప్పాల్సినటువంటి ఆర్గనైజేషన్లు. వాళ్ళు కండక్ట్ చేయటం వలన ఏం జరిగినా కానీ ఉద్యోగం అనేది అమ్మకానికి రాదు, ఏ దేంట్లో అయినా సరే. నా 34 ఏళ్ల అనుభవంతో చెప్తున్నాను, నమ్మొద్దు. ఇక్కడ ఎలా ఉంటుంది సార్ ప్రాసెస్? అంటే ఒక్కొక్క స్టూడెంట్కి 6 మంత్స్ నుంచి 1 ఇయర్ గ్యాప్లో జాబ్ క్రాక్ చేసే అంత కాన్ఫిడెన్స్ని, కంటెంట్ని, అట్ ద సేమ్ టైం ఆ ట్రైనింగ్ని, కోచింగ్ని మీరు ఇవ్వగలుగుతారా? అంటే ఎలా ఉంటుంది ఇక్కడ సిస్టమ్? అంటే మన దగ్గరకు వచ్చేటప్పుడు అండి, నాకు తెలుగుల పిల్లోడు అక్కర్లేదు, నాకు ఎక్స్ట్రాడినరీ బ్రిలియంట్లు అవసరం ఏం లేదు, క్లాస్లో 60 వాడైనా ప్రాబ్లం ఏం లేదు నాకు. అంటే 60 మంది పిల్లలు ఉన్న వాళ్ళల్లో వచ్చిన మార్కుల్లో 60 వాడైనా నాకు ప్రాబ్లం లేదు. బట్ కావాల్సింది ఒకటే అండి, కమిట్మెంట్. బిలీవ్ ద టీచర్, బిలీవ్ ద ఆర్గనైజేషన్, వాట్ ఎవర్ ద టీచర్ సెస్, వాట్ ఎవర్ ద ఆర్గనైజేషన్ సెస్, బ్లైండ్గా ఫాలో అయ్యి చేస్తే ఫస్ట్ అటెంప్ట్లో ఉద్యోగం కొట్టేయచ్చండి. నమ్మకం కావాలి, కమిట్మెంట్ కావాలి. అంటే ఏదన్నా పని చెప్పగానే ఇప్పుడున్న జనరేషన్లో ప్రాబ్లం ఏంటంటే, సార్ మీరు చెప్పినట్టు చేస్తే ఉద్యోగం నిజంగా వస్తుందంటావా? వద్దనేగా చెప్తుంది. మళ్ళీ ఆ క్వశ్చన్ అడగటంలో మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు అనిపిస్తా ఉంది. అమ్మో, అదైతే నిజం సార్. అంటే అంత స్ట్రాంగ్ రిజల్ట్ ఇండియాలో ఎక్కడ తప్ప ఇంకెక్కడ లేదు. తక్కువ చేసినట్టే అది. ఇంకోటి కూడా అండి, యాక్చువల్గా స్టూడెంట్కి ఎన్ని ఉద్యోగాలు కావాలి? ఒకటే కదా కావాల్సింది. మీ కోటి కావాలి, ఆయన కోటి కావాలి, ఆయన కోటి కావాలి, కనపడిన అందరికీ ఒక్కొక్క ఉద్యోగమే కావాలి. బట్ మాకెన్ని కావాలి? 4,000 కావాలి. మా టార్గెట్ ప్రతి సంవత్సరం 4,000 అచీవ్ చేస్తున్నామండి. మాట చెప్పటం కాదండి. 2024 3,903 దగ్గర ఉన్నాము ఇవాళ. అంటే 25 ఎండింగ్లో 24 గురించి మాట్లాడతారు ఏంటండి అంటారేమో. మా ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నిట్లోనూ రిజల్ట్లు లేట్గా వస్తూ ఉంటాయండి. సో 24లో జరిగినటువంటి ఎగ్జామ్స్ ఇవి స్టిల్ నిన్న ఎన్టీపీసీ రిజల్ట్స్ వచ్చినాయి. సో అది 24 నోటిఫికేషన్ అండి. సో మేము పనిచేయాల్సింది 4,000 ఉద్యోగాల కోసం పనిచేయాలి. అంటే మీరు పనిచేసేదానికి మేము 4,000 రెట్లు పనిచేయాలండి. వీ వర్క్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే నిలబెట్టుకోవాలండి. ఒక సంవత్సరం రిజల్ట్ వచ్చింది అంటే గాలికి వచ్చింది అనుకోవచ్చు. కన్సిస్టెంట్గా, ఇది నోటి మాట కాదు. వెబ్సైట్ ఓపెన్ చేయండి, పబ్లిక్ డొమైన్లో ఉంది, sridharcce.com. అవర్ రిజల్ట్స్ క్లిక్ చేయండి, ఫోటోలతో సహా, రోల్ నెంబర్లతో సహా చెక్ చేసుకోండి. ఇంకా ఏమన్నా ప్రూఫ్లు కావాలంటే రండి. అంటే ఫర్దర్ ప్రూఫ్లు, ఈ పిల్లోడు ఏ రోజు జాయిన్ అయ్యాడు, ఆ పిల్లోడు నిజంగా మీ పిల్లోడేనంటారా, ఇట్లాంటి అనుమానాలు ఉంటే రండి. కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. లేదు సార్, ట్రూ అది కూడా. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ.